వాయమ్మో ఓర్నాయనో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తం టర్మైట్ ఎట్లా అటాక్ చేసిందో. సో నేను ఆల్రెడీ చెప్పిన కదా ఎనీ టైం పడిపోతుందని చెప్పేసి. సో ఒక రేంజ్లో అయితే ఎఫెక్ట్ చేసిన టర్మైట్ చూస్తారు కదా. సో మీరు కూడా వుడ్ ఉంటే చాలా జాగ్రత్త ఉండండి, ఎప్పటికైనా ఎఫెక్ట్ అవుతాయి వుడ్ వల్ల. సో వుడ్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రిఫర్ చేయద్దు. చూస్తారు కదా మొత్తం బూరు ఇగ పురుగు చూడు. ఇప్పుడు టర్మైట్ స్ప్రే కొట్టేటోళ్ళు వస్తారు ఇక తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా అమ్మో ఊరినాయన ఒక అభిస్తున్నట్టే ఉంది అది. అట్లుంటాయి. వాయమ్మో ఊరినాయన సెంటర్ పార్ట్ చూస్తారు కదా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తం తినేసింది పురుగు. మొత్తం తినేసింది అండ్ ఇంకా తింటుంది. అక్కడ పురుగులు కనిపిస్తున్నాయి చూడు. అక్కడ పురుగు చూడు పైకి పోతుంది అక్కడ. ఫ్రెండ్స్ చూస్తారు ఎట్లా తినేసింది మొత్తము. మనం దీని మీదకి టర్మైట్ స్ప్రే కొట్టండి, వేరే పని ఏది ఇప్పుడు మనం బూరు వెళ్ళి బయటకు వస్తుంది. చూస్తారా అట్లా ఉంటుంది. చెదాలంటే అట్లా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తారుగా మీ ఇంట్లో కూడా ఇట్లుంటే మీరు ఖచ్చితంగా దాని గురించి కేర్ తీసుకోండి. గజుడు ఇదర్ లైట్ హేనా భయ్యా దేకే భయ్యా ఆరామ్సే. వామ్మో ఓరు నాయనో చూస్తురుగా పిల్లలు. హై ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఎట్లరు. సో ఫ్రెండ్స్ చూస్తురుగా మరి ఫైనలీ మన రూమ్ అయితే మొత్తం సాఫ్ అయిపోయింది, క్లీన్ చేసేసినాం చూస్తురుగా. సో ఇప్పుడు రెడీ టు బ్రేక్ అనమాట. పైన సీలింగ్ చూస్తురుగా మొత్తము. పైన సీలింగ్ అయితే మొత్తం పెస్ట్ అటాక్ చేసింది, చెదలు వచ్చేసింది చూస్తురుగా. సో ఇప్పుడు మొత్తం ఇక సీలింగ్ అయితే మొత్తం క్లియర్ చేయించేస్తున్నాం, రూమ్ని కూడా మొత్తం రెనోవేట్ చేపిస్తున్నాము. సో మొత్తం అయితే రూమ్ అయితే ఖాళీ అయిపోయింది చూస్తురుగా. సో మెయిన్ తీపియడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూస్తే టర్మైట్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ చూస్తురా పైన. సో ఈ టర్మైట్ ఎఫెక్ట్ చేసింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే లైక్ సీలింగ్ అనేది ఫాల్ సీలింగ్ అనేది ఎనీ టైం పడిపోవచ్చు. ఎనీ టైం అంటే ఇప్పుడే పడకపోవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, ఎప్పుడైనా పడవచ్చు. బట్ పడ్డప్పుడు మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మనం పండుకొని ఉంటాం కదా. సో మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం వద్దనుకున్నాం. సో ఇప్పుడు మనము పిఓపికి వెళ్తున్నాము, పిఓపి అండ్ పీవీసీ షీట్స్కి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తారు, దాని బ్రేక్ ప్రొసీజర్ కూడా చూసాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే చూస్తే ఇక్కడ వుడ్ అనమాట. ఇది వుడ్ ఇక చూస్తారా. ఈ వుడ్ అయితే మొత్తం తినేసింది ఆల్రెడీ. కొట్టి చూసి ఇలా మొత్తం పురిగే ఉంది. బూరు వెళ్తుంది ఇలాగేంచుకో. ఇది వుడ్. మరి ఇది కొట్టిన తర్వాత ఏమవుతుంది ఏంది మనం చూడాలి. మొత్తం ఇక బ్రేక్ చేసిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ చూసుకోవాలా. సో మొత్తం మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోరి, సీలింగ్ ఇట్లా బ్రేక్ చేయాలనుకో ఖచ్చితంగా మనం సీలింగ్ ఫ్యాన్ ఒకటి తీసేసుకోరి. అండ్ ఆల్సో మన కర్టెన్స్ ఉంటాయి కదా, కర్టెన్స్ కానీ ఇవన్నీ సామాన్లు అయితే మొత్తం క్లియర్ చేసేసారు. ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్ ఉందనుకో, సీలింగ్ ఫ్యాన్ కూడా ఉంగిపోయే ఛాన్స్ ఉంటాయి. సో సీలింగ్ ఫ్యాన్ కూడా తీసేసారు. సో ఎవ్రీథింగ్ రెడీ టు గో అనమాట. సో లెట్స్ గో ఇప్పుడు. ఇంకా ఫ్రెండ్స్ చూస్తురుగా మనం అయితే సీలింగ్ అయితే బ్రేక్ చేస్తారు. ఆరామ్సే करो भाई. क्या स्ट्रेंथ है कि नहीं उसमें सीलिंग में? कुछ भी नहीं है स्ट्रेंथ. సో ఫ్రెండ్స్ చూస్తురుగా రైట్ సైడ్ అయితే బ్రేక్ చేస్తాడు మనోడు. వామ్మో ఓ నాయనో कुछ भी नहीं है दम. సో ఫ్రెండ్స్ చూస్తురుగా సీలింగ్లో అయితే అస్సలకే లేదంట స్టామినా. సో ఆల్రెడీ మొత్తం అయితే ఆ పాట ఇరిగిపోయింది. స్పీకర్ హల్లు నికాల్ దో భాయ్ జరా. చూస్తురుగా మొత్తం ఓర్ నాయనో ఒట్టిగానే ఇరిగిపోతుంది. भैया रुको 1 minute. సో అమ్మ ఖాళీ హాత్ लगाए तो निकल गया. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా అటు సైడ్ కూడా మనోడు బ్రేక్ చేస్తున్నాడు. సో అస్సలకే లేదు స్ట్రెంత్, ఒట్టిగానే ఇట్లా అనగా వెళ్ళిపోతుంది చూడు. మొత్తం అదంతా టర్మైట్ ఎఫెక్ట్ చేసింది చూడ పైన. బాబో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా పైన బ్రేక్ చేస్తుంది అటు సైడ్ చూడు. అంతా డొప్పనే ఒట్టిగానే ఉంది. అగో జస్ట్ ఇట్లా చేతితో నాన్న వచ్చేసింది ఆ డొప్ప. అగో ఎంత పురుగులు ఉన్నాయి ఇవిడ. మొత్తం బొగ్గ అయిపోయింది, రూమ్ అంతా బొగ్గ అయిపోయింది. అరే రే 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 చూస్తారుగా ఎట్లా యూజ్ వస్తుందో. హలో. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది చూస్తారా దాని లోపల అసలు స్ట్రెంతే లేదని. పూరా కీడే ఖాళీయా ఎట్లా అయిపోయింది చూడండి మొత్తం. ఇది ఒట్టిగానే పడిపోతుంది, ఒట్టిదే బుర్ర. సో చూస్తారా
అసలు మామూలుగా లేదు, అసలు స్ట్రెంత్ అసలే లేదు, అసలు స్ట్రెంత్ జీరో స్ట్రెంత్. సో ఫ్రెండ్స్ అక్కడ చూస్తారు కదా మనది బ్యాక్ సైడ్ నేను చెప్పిన కదా డొల్లా అని చెప్పేసి, అది చెక్క, అది వుడ్. సో ఆ వుడ్ని అయితే బ్రేక్ చేసిండు. చూస్తారు ఆ వుడ్ మొత్తం ఎట్లా అయిపోయిందో, కంప్లీట్గా డెడ్ అయిపోయింది అది వుడ్. సో అది మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఫస్ట్ టర్మైట్ స్ప్రే కొట్టాల్సిందే దాంట్లో. రుకోబట్టి సో ఆల్రెడీ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. సో ఈ సైడ్లో ఉన్న వుడ్ మొత్తం తీపిచ్చేస్తున్నాం మేము. చూస్తారు కదా మొత్తం ఇగో సీలింగ్ మొత్తం అయితే ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసేసిరు. ఇంకా రిమైనింగ్ పార్ట్ అది కూడా బ్రేక్ చేపించేస్తున్నాం ఆ లేయర్ కూడా. సో ఫ్రెండ్స్ ఈడ చూస్తారు కదా, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం వామ్మో ఓరు నాయనో అగో చెక్కని ఏడుగాడికి తినేసింది. సో అందుకనే అస్సలు చెక్క ప్రిఫర్ చేయకూరు ఇంట్లో కబర్డ్స్కి. వీలైతే అల్యూమినియం లేకపోతే ఫైబర్వి, పీవీసీవి. అస్సలు వుడెన్వి అస్సలు ప్రిఫర్ చేయకూరు, అట్లుంటాయి పురుగులు. సో అది కంప్లీట్గా అయితే బ్రేక్ చేయించినాం మనము. సో ఇప్పుడు మన మెయిన్ రీజన్ ఏంటంటే మనం అది కంప్లీట్గా బ్రేక్ చేయించినాం కదా. సో మనకి ఏంటంటే మనము సో యాక్చువల్లీ నాకు మెయిన్ ఇవి కూడా తీపియాలండి అనమాట, ఈ వుడ్ కూడా తీపియాలండి. సో ఈ వుడ్ తీపియాలంటే పెద్ద తలకాయ నొప్పి. సో నాకు యాక్చువల్లీ తీపియాలనే ఉంది, బట్ ఇది వుడ్ కదా. సో ఇది నేను వుడ్ తీపించాను అనుకో, నాకు విండోస్ పైన కూడా ఫోకస్ ఉంది. నాకు యాక్చువల్ ఆ విండోస్ కూడా ఇష్టం లేవు. సో ఇంకా నేను అదే ఫిక్స్ అయిపోయినా. సో ఫస్ట్ మనకి మెయిన్ సీలింగ్ కదా, సో ఫస్ట్ సీలింగ్ వరకు అయితే వేయించుకుందాం. ఇవైతే నడుస్తాయి మనకి, అంటే అంత దారుణంగా ఏం లేవు. లోపల అయితే డెకోలేం కదా, సో డెకోలేంని అయితే ఏం చేయలేవు అవి. సో అందుకనే డెకోలేం వేయించుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ సైడ్స్లో చూస్తారు కదా, సేమ్ ఈ సైడ్స్లో కూడా సో ఈ విధంగా ఇంకా నాకు మంచిగా ఉందన్నమాట. ఏంటంటే నేను దీని లోపల ఇప్పుడు మొత్తం పెస్ట్ ట్రీట్మెంట్ చేయించచ్చు. దీని లోపల మొత్తం స్ప్రే కొట్టేసి గట్టిగా బందోబస్తు కొడితే మళ్ళీ మనకు ఒక 10 years వరకు అయితే టెన్షన్ లేదు. సో మళ్ళీ ఒక నెక్స్ట్ 10 yearsకి ఒకవేళ వుడ్ని ఎఫెక్ట్ చేస్తే అప్పుడు తీసుకుంటే మనకి కొంచెం పైసా వసూలు అవుతుంది, మనకి పనుల పని అయిపోతుంది అట్లా. సో ఇప్పుడే నేను దీన్ని చేయించాను అనుకో, ఇది యాక్చువల్లీ మొత్తం ఫుల్ డ్యామేజ్ కూడా కాలేదు. సో ఇప్పుడు నేను దీన్ని డిస్టర్బ్ చేసాను అనుకో, దీంతోపాటు నాకు యాక్చువల్లీ విండోస్ కూడా తీసేయాలని ఉంది. సో అది చాలా పెద్ద గిచ్కిచ్ అయిపోతుంది. అది కావాలంటే నాకు ఇంకొక 3 months అవుతుంది రూమ్ కావాలంటే. సో మామూలు మనం ఈ పీవీసీ పిఓపి వేసుకుంటాం కాబట్టి ఒక 1 weekలో అయితే అయిపోతుంది, మొత్తం నీట్ చేసి ఇచ్చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ నా టెంపరీ గేమింగ్ సెటప్ చూస్తారు ఎట్లా మూవ్ చేశాను. టెంపరీగా అయితే మూవ్ చేసుకున్నా, ఇంకా పవర్ సప్లై అవన్నీ ఇవ్వాలన్నమాట. సో కొంచెం అయితే రూమ్ అయితే నీట్గా అయిపోయింది. సో మరి ఎట్లా ఉంటుందో ఏందో తెలియదు, మరి నైట్ అయితే ప్లాన్ చేస్తా స్ట్రీమ్ చేయడానికే. సో మొత్తం అయితే బందోబస్తు అయితే పెట్టేసుకున్నాం, మొత్తానికి అయితే పెట్టేసుకున్నాం అడిట్ చేసి కింద మీద వాడి. సో ఇక స్ట్రీమ్ చేయాలి ఇక నైట్, ఇక చూద్దామా ఏమైతే, క్రికెట్ ఆడదాం ఇక.